మీరు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ దేశకి నేత ఏదో ప్రధానమంత్రి అవుతాడు అనేసి దేశ రాజకీయాల చుట్టూ తిరిగారు బీఆర్ఎస్ నాయకులు అంతా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఎలక్షన్లు తర్వాత ఎంపీ ఎలక్షన్లు కాగానే మీ దేశకి నేత కేసీఆర్ బయటికి రావట్లేడు ఎందుకు అనేసి ప్రజలు కొంతమంది ప్రశ్నిస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీని గల కారణాలు ఏంటి? అప్పుడున్న పరిస్థితిలో దేశంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టలేదు. అప్పుడు బీజేపీ ప్రభుత్వాలు 18 రాష్ట్రాల్లో ఉన్నాయి, వాళ్ళు కూడా ప్రవేశపెట్టలేదు. కేసీఆర్ వినూత్నంగా ప్రవేశపెట్టిన పథకాలు భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్ని ప్రభుత్వాలు కూడా అనుసరించినాయి. ఈ పథకాలు మా రాష్ట్రంలో ప్రవేశపెట్టాలి, ఈ పథకాలు ప్రజలకు అందివ్వాలని చెప్పి అప్పుడున్నటువంటి క్రేజీ ప్రకారంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇలాంటి ప్రభుత్వం దేశంలో రావాలని చెప్పి కోరుకురా. అధికారం కోల్పోతారని అప్పుడంటే మళ్ళీ మూడోసారి కూడా మేము అధికారంలోకి వస్తారని ప్లాన్లు ఊహించలే అధికారం కోల్పోతామని ఊహించలేదు, మళ్ళీ అధికారంలోకి వస్తామని ఊహించలేదు. మూడోసారి అధికారంలోకి వస్తాం దేశ రాజకీయాలను నిలవచ్చు అనుకున్నారా? తిప్పొచ్చు అనుకున్నాం, వాస్తవం అది. ఎందుకంటే పార్లమెంట్లో కూడా ఎందుకు ఇప్పుడు ఆ దేశకి నేత ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు అయిపోగానే మళ్ళీ సైలెంట్ అవ్వాల్సి వచ్చింది ప్రజల్లోకి రాకుండా? ఇప్పుడు కొన్ని రోజులు ఇప్పుడు మనకు అనువుగాని చోట అధికుల మన రాదు, ప్రజలు తీర్పు ఇచ్చారు, ఆ తీర్పు కట్టుబడి మేము ఉన్నాం. ఇప్పుడు మాకు సమయం కాదు, రాష్ట్రంలో మా ప్రభుత్వం లేదు, దేశంలో కూడా బీజేపీ ప్రభుత్వం. టీఆర్ఎస్ పార్టీలో ఒకటి ఆకుండే అధికారంలో ఉన్నప్పుడు కనీసం కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎవరు కూడా ప్రజాప్రతినిధులకు అందుబాటులో లేకుండా ఉన్నారనేసి అధికారంలో ఉన్నప్పుడు టాకు. కనీసం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మీకు అవైలబుల్లో ఉంటున్నారా? కేసీఆర్ కలవగలుగుతున్నారా? అధికారం ఉన్నప్పుడు కూడా మాకు అందుబాటులో ఉన్నాడు. చాలా ముఖ్యమైన పనులు ఉంటే మేము మాట్లాడుకొని అపాయింట్మెంట్ తీసుకొని పోయి కలిసేది, మాట్లాడేది, వీక్లీ వన్స్ అన్న కలిసేది. మాకున్నటువంటి కాన్స్టిట్యూన్సీలో ఉన్న డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ గురించి కానీ, లేకుంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కానీ, మేము ఇచ్చినటువంటి హామీలు కానీ, దానికి సంబంధించిన బడ్జెట్ కానీ, రోడ్లు కావచ్చు, రహదారులు కావచ్చు, లేకుంటే ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, లేకుంటే గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కనీస అవసరాల గురించి మాట్లాడేది, సాగునీరు కావచ్చు, విద్యుత్ కావచ్చు, ఇవన్నీ కూడా మాట్లాడేది, సాధించుకునేది. నేను ఒకటి చెప్పాలంటే, నేను ఎమ్మెల్యేగా 99లో ఎలక్ట్ అయినా. అంతకుముందు నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, జిల్లాకు అధ్యక్షుడిగా పనిచేసిన. తర్వాత ఒక 5,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినాం, ఇన్క్లూడింగ్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా. ఏ ప్రభుత్వములో ఉన్నప్పటికీ అప్పుడు పార్టీ టీఆర్ఎస్ పార్టీ లేకున్నది, టీడీపీ ఉన్నది. టీఆర్ఎస్కి వచ్చిన తర్వాత కూడా అనేక విధాలుగా నేను అభివృద్ధి చేసిన. నా దగ్గర 212 ఎస్టీ లంబాడీ తాండాలు ఉన్నాయి, నాకు 7 మండలాలు ఉన్నాయి, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, 164 గ్రామ పంచాయతీ 264 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 37 మున్సిపల్ వార్డులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా నేను ఒక 5,000 కోట్ల రూపాయలతో అన్ని రంగాలు అభివృద్ధి చేసిందంటే 5,000 కోట్లు తెచ్చారా నియోజకవర్గానికి? అవును. అంటే టీడీపీ ప్రభుత్వంలో ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు కలిపి 1999 నుంచి మొదలుకుంటే మొన్నటి వరకు కూడా నేను ఎమ్మెల్యేగా ఒక 5,000 కోట్ల రూపాయల 5,000 కోట్ల నిధులతో ఏమేమి డెవలప్మెంట్ చేశారు? మేము మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టినాం. మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం మాకు గుడిపల్లి గట్టు నుంచి 165 కిలోమీటర్ల కాలువ మా కలవకృతికి వచ్చింది. దానివల్ల మాకు ఒక 75,000 ఎకరాలకు సాగునీరు వచ్చింది. దాంతోపాటు కలవకుర్తి నుంచి మాడుగుల వరకు ఒక కాలువ తీసుకొచ్చినాం, దానికి 182 కోట్ల రూపాయలు, దీనికి 565 కోట్ల రూపాయలు, అట్లా 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమాన్ని తీసుకొచ్చినాం. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, అవి కూడా కొన్ని కాలువలు, కొన్ని ప్రాజెక్టులు మా ప్రాంతానికి వచ్చినాయి. తర్వాత నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక 20,000 మందికి పక్కా గృహ నిర్మాణం చేపట్టినాం. తర్వాత ఒక 50 సబ్స్టేషన్లు 33/11 kV సబ్స్టేషన్లు ఏర్పాటు చేయించినాం. ఒక 4 132/33 kV సబ్స్టేషన్లు రైతుల కొరకు ఏర్పాటు చేయించినాం. ఒక 2 220 kV/132 సబ్స్టేషన్లు 2 ఏర్పాటు చేయించినాం. రైతులందరూ కూడా హెచ్బిడిఎస్ సిస్టంలో, హై వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో 3 బావులకు ఒక కరెంటు ట్రాన్స్ఫార్మర్ పెట్టించినాం. ఒక సుమారు 5,000 ట్రాన్స్ఫార్మర్లు ఫిట్ చేయించినాం. అంత రైతాంగం ఉంది కాబట్టి ఆ విధంగా పెద్ద ఎత్తున చేపట్టినాం. రోడ్లకైతే నేషనల్ హైవేస్ ఇలా హైదరాబాద్ టు శ్రీశైలం రోడ్డు, నా కాన్స్టిట్యూన్సీ ఇప్పుడు పోయే రోడ్డు 850 కోట్ల రూపాయలతోటి ఆ హాజీపూర్ చౌరస్తా వరకు దాన్ని డెవలప్ చేసినాం. కోదాడ నుంచి జడ్చర్ల బెంగళూరు హైవేకు మిర్యాలగూడ, సూర్యాపేట, చౌరస్తా, మల్లెపల్లి, దేవరకొండ, చారగొండ, కలవకుర్తి, మిడ్జిల్ ద్వారా
అది 1200 కోట్ల రూపాయలతో అది డెవలప్ చేసినాం. ఇప్పుడు కల్వకుర్తి నుంచి సోమశిల తిరుపతి రోడ్డు అది సుమారు ఒక 3000 కోట్ల రూపాయలు. అది కూడా మేమంతా అసెంబ్లీలో మాట్లాడినాం, తీర్మానాలు చేసినాం, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయినాం, నేషనల్ హైవే కింద మంజూరు చేయించినాం. అంటే ఇప్పుడు నియోజకవర్గంలో మీరు చేసిన డెవలప్మెంట్ అయినా మళ్ళీ ఇప్పుడు ఏమైనా కాంగ్రెస్ కొత్తగా డెవలప్మెంట్ ఇవి కొత్తగా ఏం లేదు. మొన్న నేను సుమారు ఒక 90 గ్రామ పంచాయతీలు కొత్త బిల్డింగ్స్ మంజూరు చేసినాం. తర్వాత దాంతోపాటు ఒక 37 పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలు మంజూరు చేసినాం బిల్డింగ్స్తో సహా. అన్ని మండల కేంద్రాల్లో అన్ని కార్యాలయాలు కట్టించడం, హాస్పిటల్స్ కట్టించడం. ఆమనగల్లో 50 బెడెడ్ హాస్పిటల్ మంజూరు చేయించిన, కల్వకుర్తిలో 100 బెడెడ్ హాస్పిటల్ మంజూరు చేయించిన, తోటపల్లిలో ప్రైమరీ హెల్త్ సెంటర్ చేయించడం, అదే మైసిగంట కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ చేయించడం. అదేవిధంగా ఇవాళ మా దగ్గర ఒక సుమారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గర్ల్స్ ఏకలవ్య స్కూల్, మోడల్ హై స్కూల్స్, మోడల్ డిగ్రీ కాలేజెస్, రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక 20 వరకు. అంటే ఆ విధంగా మొత్తం కూడా ప్రతి విద్యార్థికి అట్టడుగున ఉన్నటువంటి అణగారిన కులాలకు సంబంధించినటువంటి ఇలా గిరిజనులు కావచ్చు, బలైన వర్గాల వారు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత కులాల పిల్లలు కూడా చదువుకునే విధంగా ఒక ఎడ్యుకేషన్ హబ్గా కల్వకుర్తిని తయారు చేసినాం. ఆ విధంగా చేసినాం, అన్నీ చేసినాం మొత్తం.